కృష్ణ జై. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటటువంటి వాడు, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలిగినటువంటి వాడు సూతుడు. అది గురువుల యొక్క అనుగ్రహం చేత తప్ప అన్యథా వచ్చేటటువంటిది కాదు అని భాగవతంలోనే ఉంది. భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక సభలో కూర్చుని ఒక విషయం మీద ప్రసంగం చేసేటప్పుడు ప్రధానంగా ఏ విషయాలు ప్రస్తావన చెయ్యాలి అన్నప్పుడు ఆ విషయాలు జ్ఞాపకానికి రావాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎవరి దగ్గర ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండగలగాలి అంటే దానికి కూడా గురువుగారి అనుగ్రహం ఉండాలి. అందుకే భూపసభాంతరాళమున పుష్కళ వక్చతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక భగవత్ సంబంధమైన కార్యం జరుగుతున్నప్పుడు తాను ప్రశాంతంగా మౌనంగా ఉండగలగాలి. అవైదికమైనటువంటి ధోరణులు ఉన్నటువంటి వాడు, వేదమునందు ప్రామాణ్య బుద్ధి లేనివాడి దగ్గర దాని గురించి ప్రస్తావన చెయ్యకూడదు. ఎందుకంటే అది ప్రస్తావన చేసినా వేరొకలా అర్థమవుతుంది తప్ప ఎలా అర్థం అవ్వాలో అలా అవతల వాడికి అర్థం కాదు. అందుకే వాదన చెయ్యవద్దు. ఎవరికి చెప్పాలో అటువంటి వారికి చెప్పవలసి వచ్చినప్పుడు కంఠం నిప్పి పెట్టే పర్యంతము చెప్పడాన్ని అలవాటు చేసుకో. ఓ సూత మహర్షి, నువ్వు అటువంటి లక్షణములు ఉన్నవాడివి కాబట్టి ఈ కాలమునందు మేమేమి తెలుసుకోవాలో మాకు అది చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆయన ఈ నైమిషారణ్యం యొక్క వైభవం గురించి మాట్లాడాడు. మీరు ఈ నైమిషారణ్యానికి వచ్చారు. ఈ నైమిషారణ్యం బ్రహ్మగారు ప్రవర్తింపచేసినటువంటి సంసార చక్రము యొక్క నేమి శిథిలమైనటువంటి కారణం చేత ప్రఖ్యాతి వహించిందన్నది నిర్వివాదాంశం. దానికి తోడుగా బాహ్యమునందు ఈ నైమిషారణ్యానికి ఒక గొప్ప సౌందర్యం ఉంది. ఆంతరమునందు అది కోట్ల కోట్ల జన్మల వరకు సరిపోయేటటువంటి పుణ్యమును ఉద్దీపింప చెయ్యగలిగినదై ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ప్రతి విషయము రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడుతూ అన్నాడు, ఇది హరిసదనము. హరిసదనము అంటే శ్రీ మహావిష్ణువు నిలయం ఉండేటటువంటి ప్రాంగణం. అందుకే దీనికి విష్ణుభూమి అని పేరు. శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతమంతటా కూడా పుణ్యఫలప్రదాతయై మహానుభావుడై వచ్చినటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఎవరు అసలు ఇటువంటి పవిత్ర భూమిలోకి ప్రవేశించాలి అనేటటువంటి విషయం మీద నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి విష్ణు క్షేత్రమైనటువంటి నైమిషారణ్యం హరిసదనం. ఈ హరిసదనంలో ఎప్పుడూ కూడా ఇక్కడ మాధవీ కపిద్ధములు ఉంటాయి. అంటే మాధవీ మన్మధులు హరిసదనము అని. మాధవి మన్మధులు అంటే మాధవి అంటే లక్ష్మీదేవి, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త విష్ణువు. మాధవి అంటే మాధవుని యొక్క శక్తి స్వరూపం లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి మన్మధుడు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. అంటే ఏది ఇల్లు అని చెప్పబడుతుంది అంటే ఇల్లాలు ఉన్నదే ఇల్లు. గృహిణి గృహముచ్యతే, గృహిణి ఉన్నదే గృహము. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లు ఎక్కడుంది అని అడిగితే నైమిషారణ్యం. కారణం ఇక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఇక్కడే మన్మధుడు ఉంటాడు. మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఆ కారణం చేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది హరిసదనము. బాహ్యం. ఆంతరము మన కంటికి కనపడడానికి వాళ్ళు ఇక్కడ ఏ రూపాలతో ఉంటారంటేట, మాధవి అంటే గురువింద చెట్టు, నల్ల గురువింద చెట్టు రూపంలో ఉంటారట అమ్మవారు. అలాగే మన్మధుడు కపిద్ధ వృక్ష స్వరూపంతో ఉంటాడు. అంటే వెలగపండు యొక్క చెట్టు రూపంగా ఉంటాడు. వెలగ చెట్లు చాలా విపరీతంగా కనపడతాయి. ఆ వెలగ పళ్ళు విరగగాసి కొమ్మలు వంగి ఉంటాయి. కారణం లక్ష్మీదేవి మన్మధుడు ఇక్కడ ఉండి ఆ కారణం చేత విష్ణువు యొక్క సదనమై ఉంటుంది. అలా ఉన్న కారణం చేత ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో వారు విష్ణు సదనమునందు ప్రవేశించినటువంటి వారే. విష్ణువు యొక్క ఇంట్లోకి ఈ మాంస శరీరంతో వెళ్ళడం అంటే తేలికైన విషయమా? నైమిషారణ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో వాళ్ళు హరిసదనంలోకి ప్రవేశిస్తున్నారు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.